పురుషులు నేను అనేక సార్లు తెలియపరుస్తున్నాను. సమయానికి జీవితంలో 92వ కీర్తన మీద టైటిల్ ఏమో తెలుసా? 91 ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీడియా వారి శుభాలు వందనాలు. ఈ పురుషుల కోరికలో మరి మీరు కూడా మాతో పాల్పంచులకు ప్రభుని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. 91వ కీర్తన మొత్తం నుంచి మేము మనందరూ చదువుతున్నామా? మహోన్నతిని చాటు విశ్రమించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. మహా ఉన్నతమైన వాడు ఎవరంటే దేవుడు. ఆయన నీడలో మనం ఉంటే ఇష్టానికి ఏం అక్కర్లేదు. అందులో 92వ కీర్తన మొత్తం వచ్చేమో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది. ఈ 2 కీర్తనలో మొదటి మాట మహా ఉన్నతుడు, మహా ఉన్నతుడు. దేవుడు తప్ప దేవుడి పైన ఎవరు లేదు. గాడ్ ఈస్ ది హైయెస్ట్. ఆ మహా ఉన్నతమైన దేవుని క్రింద ఆ నీడలో బ్రతుకున్న మనము చాలా విలువైన. పురుషులు ఎంత విలువైన వారంటే దేవుని స్వరూపమందు చేయబడిన వారు. ఏ దేవదూతల స్వరూపం కాదు మానవుడు. దేవుడు ఎంత మహాజ్ఞానం పురుషుని దేవుడు జ్ఞానవంతం చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయము మనం చదువుకున్న రీతిగా ఎప్పుడు 26 వచ్చిందో మన పోలిక చొప్పున చదువుకున్న ఒకసారి 1వ అధ్యాయము 26. దేవుడు అనుకున్నాడు తన కుమారుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. చాలా మన పోలిక అంటే మన ఎవరు? దేవుడు. ఆయన ఎవరితో మాట్లాడారా? దేవదూతలు మాట్లాడారా? లేకపోతే జంతువులు కాదు కదా. ఎవరు? మనమనే మీటింగ్ వేసుకున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఈ మానవుని తీసుకొని మనది ఏదైతే ఉండదో మన స్వరూపం ఆయన ఇద్దాం, మన ఆలోచన శక్తి ఇద్దాం. అందుకే మానవుడు ఈ రోజున పైకి చంద్రమండలం ఎక్కడికైనా వెళ్తున్నాడు, ఏమైనా కనుక్కుంటున్నాడు, మిషన్ తయారు చేసి మనిషిగా పనిచేయించుకుంటున్నాడు. కానీ మనం ఏంటంటే పురుషులు చాలా విలువైన వారు తెలుసుకోవాలి. ఈ పురుషులకు తోడుగా మీకు రాత్రి చెప్పాను, స్త్రీని దేవుడు చేసిన ఉద్దేశం కూడా పురుషుల నుంచి స్త్రీ తీసి ఆ ఎముకను తీసి ప్రక్కన ఎముక తీసి సమాన స్థాయిలో చేసి దేవుడు మీరిద్దరు కూడా నా నీడలో ఉండండి, నా చాటు ఉండండి. మహోన్నత చాటు విశ్వసించేవాడే సర్వశక్తిని విశ్వసించాడు. అది ఎక్కడ ఉందంటే ఆయన చాటు దేవాలయం. దేవాలయం 3 రకాల ఆలయాలు ఉన్నాయి. మొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే ఆ దేవుని హృదయము దేవుని ఆలయం. చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు మీరు ఎరుగరా? అంతే. మనమట ఒక ఆలయం, ఒక చర్చ్. ఈ మందిరము చాలా ప్రాముఖ్యమైన మందిరం. మనం ఇంత చక్కని మందిరం నిర్మిస్తున్నాం. ఆ మందిరంలో ఎవరు రావాలి? ఈ మందిరం గురించి, ఈ మందిరం విలువ తెలిసిన వారు కుటుంబంలో మనకు తెలియపరచాలి. 2వ మందిరం ఇల్లు, గృహం. ఇల్లు కాదండి, గృహం. ఇల్లు అంటే ద హౌస్ ఇస్ మేడప్ ఆఫ్ బ్రిక్స్, ద హోమ్ ఇస్ మేడప్ ఆఫ్ ద పీపుల్. గృహం అంటే మనుషుల చేత ఉన్నట్టు దాన్ని గృహం అంటారు. అది ఇల్లు అంటే ఉంది, చిన్న పూర్వీలు కావచ్చు, పెరుగులు, రేపులు, విల్లాస్తాకాలు చదివేది. కానీ అతి ప్రాముఖ్యమైనది గృహం. వివాహాలు ఏమంటారు? ఒక ఇంటోడి వయ్యవయ్య అంటారు కదండి, అంటారా? అంటే ఇల్లు కట్టారు కదా, కాదు కదా సార్.
ఒక అసలు పెళ్ళావు జాగ్రత్త ఇంటోడు అయ్యో అంటే నీకు గృహం ఏర్పాటు చేయబడి. రెండవ ఆలయంలో నీ గృహం అనే ఆలయం. ఈ గృహం అనే ఆలయంలో మొదలు వ్యక్తిగతమైన ఆలయం, రెండు గృహమైన ఆ వారు కలిసి ఎప్పుడైతే మందిరానికి వస్తారో, దేవాలయానికి వస్తారో, అప్పుడు ఆ మహోన్నతుడు దేవుడి చాటున నా బిడ్డలు ఉన్నారు, ఏ ఆపద రాకుండా నేను కాపాడతాను. జనవరి 1వ తేదీ నుండి నేటి వరకు ఎన్ని రోజులండి? జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చి 31, మొత్తం అక్కడ 90, కరెక్ట్ 90. ఈరోజుతో 92వ రోజు. చెప్పడం ఒకసారి 92వ రోజున ఈ 92వ కీర్తన చదవడం మంచిది. 91వ కీర్తన ధ్యానం చేశాం. మహోన్నతాన్ని విశ్వసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు. 92వ మంది మహోన్నతులైన నామం కీర్తించడం మంచిది. అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అది ఆశీర్వాదం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము, ఈ నామాన్ని చేయాల్సిందే అని దేవుడు చెప్పాడు. నిర్గమకాండం. దేవుని మందిరం ఎందుకు వెళ్ళాలి? సమాధానం అండి. చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ. 20వ అధ్యాయము చదివినట్లయితే ఆయన 8వ వచనంలో చెప్పారు. అన్ని ఆజ్ఞ గురించి వివరిస్తూ 20వ అధ్యాయం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. చదువున్నాడు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలను. 7వ దినము నీ దేవుని యెహోవాకు విశ్రాంతి దినం. అంతే. 7వ దినం పొందగాదు. ఎవరు 7వ దినం? దేవుడు. దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మనకు రెస్ట్ ఇస్తున్నాడు. యంత్రంలాగా నువ్వు పనిచేసుకుంటూ ఎవరు అడిగితే కొన్నిసార్లు డాక్టర్ ఉంటాయి, లేకపోతే వారాలు ఉంటాయి. అందువల్ల పనికెళ్ళేదనే ఒకసారి రెగ్యులర్ చర్చిలో చెప్పినాడు. లేండి, ఆ వారంలో ఆయన వస్తానన్న ఇల్లు కాంట్రాక్ట్ అయిపోయింది. బాధపడ్డా. నేను ఒక్కరోజు 7,000 రూపాయల కోసం చూస్తున్నా. ఏ నాడు మాట తనకున్న పరిస్థితి లేదు, తనకున్న ఆర్థిక పరిస్థితి, తన డిసైడ్ నా 7,000 కంటే నా ప్రభు మందిరం ముఖ్యమని డిసైడ్ అయ్యాడు. అతనే మరలా పిలిచి మరలా 3 వారాల తర్వాత ఆ కాంట్రాక్ట్ చెప్పడం. యెహోవా నీ నామం ఎంత మంచిది, ఆయన సన్నిధి విలువది, ఆజ్ఞ. నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నీ బిడ్డలతో ఉండాలి, నీ కుటుంబంతో గడపాలి. పురుషులు ఏం చేస్తారు? పురుషుల యొక్క ఆనందం ఏంటి? ఎవరికి లేని ధన్యత పురుషులు దేవుడు ఇచ్చాడు. ఈ పురుషులకు నీ కుటుంబంతో గడపకుండా ఎక్కడెక్కడో మనం గడిపిస్తే ఎంత బాధ వేస్తుంది. 6 దినాలు పనిచేస్తున్నాం. 7వ రోజు ఆ పిల్లలు ఎందుకు వస్తారు? ఆ భార్య మంచి వంట చేసిన యజమానుడు వారు ఏదో తాతయ్యతో మాట్లాడాలి, నాన్నగారితో మాట్లాడాలి, మామయ్యతో మాట్లాడాలి, ఇంట్లో బాగుంటుంది. చూడండి ఒకసారి, పురుషులు అలా తిరుగుతూ ఉంటే ఆ ఇల్లు అంత కళగా ఉంటుంది. పురుషులు గారు లేదు గృహాలు మనం చూడలేదా? వారికి ధన్యత లేదు కదా. పెరుగుపాడులో రాత్రి వెళితే చెప్పిన మాట, ఈరోజు రాత్రి పోతే వాడు కొడుకు చెప్తాడు, మా నాన్న నేను చాలాసార్లు చెప్పాను సార్, చెప్పాను మా నాన్న మాట. ఇప్పుడు సరే ప్రార్థన చేసి వచ్చారు. ఎందుకు? తెలిసి కూడా దేవుని ఆజ్ఞ ఏంటంటే నువ్వు కష్టపడుతున్నావు. ఆ రోజులో 7వ దినాన దేవాలయంలో విశ్రాంతి తీసుకో. కుటుంబం కూడా దేవాలయం కదా, చెప్పాను కదా. నీ హృదయమైన దేవాలయం అండి. 2వది ఇల్లు దేవాలయము. 3 అందరూ ఆ ఇళ్ళన్నీ కలిసి వచ్చి
మందిరమే కారణం. మహోన్నతులైన దేవుని చాటున ప్రతి పురుషుడు తన బిడ్డలతో కలిసి వచ్చినప్పుడు అది ఆశీర్వాదం. ముగ్గురున్నారు అట్లా. మొదటిది ఆదాము దేవుని సన్నిధిలో దేవుడితో గడిపాడు. అవునండి కదా, దేవుడితో గడిపాడు, దేవుడితో మాట్లాడాడు. రెండవ వైపు మహారాజు గడిపాడు. చూడండి, కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వచనంలో ఇంకొకరు 23 కీర్తన 6 చదివాడు. ఒకరు 23 కీర్తన 6 వచనం. దావీదు ఒక మహారాజు అయిన కూడా ఆయన అన్ని చూశాడు. 23 కీర్తన 6:52 చూస్తే చూడాలా, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమం నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం. మొదటి ఆదాము దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేశాడు, తన కుటుంబంతో కూడా ఆనందం గడిపాడు. అపవాది చోటును బట్టి ఆ ఆలయము దెబ్బతింది, ఏ దేవుని ఆలయం. కానీ తర్వాత తరంలో దావీదు మహారాజు అండి ఎవరడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తా. ఎందుకు? ఇప్పుడు చూద్దాం 52:8. నేనైతే దేవుని మందిరంలో అంతే నిత్యము దేవుని కృపయందు అంతేనండి. దేవుని స్తోత్రం. ఆయన రాజు గారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, నేను అన్ని చూసా, స్త్రీలు ఏంది, వ్యాపారం ఏంది, లేకపోతే గొర్రెల గాయకులు ఏంది, అవునా, రాజ్యం ఏంది, ప్యాలెస్ ఏంది, నేను అన్ని చూసా. కానీ నేను ఎక్కడ పచ్చగలేనండి, ఎక్కడున్నాను? నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టులాగా పచ్చగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుని మందిరం ఒలీవ చెట్టు అంటే అర్థం ఏంటంటే పిల్లలతో సాదృశ్యం. చిన్న పిల్లలని నిలోగుట నీ భార్య ఫలించు లక్ష్యమని, నీ పిల్లలు ఒలీవ మొక్క. దావీదు మహారాజు ధ్యానం చేసుకుంటా, నేను ఎప్పటికీ నా దేవుడికి నేను కొడుకునే, నేను ఎప్పుడు పచ్చగా ఉంటాను. ఎందుకంటే ఎక్కడ నేను మహోన్నతుని చాటున నివసిస్తున్నా. నేను అనుకున్న మందిరం, నాకు దేవుని మందిరం పెడదామని ఒకసారి రాజు గారిని, సార్ ఎలా పదండి చర్చికెళ్ళాలంట. అందుకని జనులు నాతో మందిరం పెళ్ళుదామన్నప్పుడు నేను సంతోషం. అంత డేరు చేయగా చర్చికి ఆహ్వానిస్తారండి, ఆహ్వానిస్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ అర్థం కదా అంటారా? అతైలు కాదు. మనము మన దేవుడిని, ఆ రాజు గారు మహారాజు గారిని మనందరూ మీతో కలిసి మాకు రావాలనిపిస్తుందని ఒకసారి వాళ్ళందరూ వెళ్ళేసరికి అబ్బా ఎప్పుడు కారణంగా ఉంటారు. నా జనులు మందిరంలో వెళదామని రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. మా నాన్నగారు బాగా బిజీగా ఉన్నారు. కానీ పాస్టర్ గారు మేము ఏమనుకున్నామంటే ఒక చోట ప్రార్థనా స్థానానికి వెళ్ళాలని అనుకున్నాం. గొడవలలో అనుకుని నేను ఏం చేసే అమ్మగారు చిన్న బాబు తీసుకున్నాను, మనం పెట్టినట్లేదు కదా వెళదాం అనుకుంటే ఆ మాట విని డాడీని తీసుకెళ్ళి ఫోన్ చర్చిలో ఉన్నారు. అమ్మ నాన్న తీసుకెళ్ళాలి అనుకున్నాను. నేను రావడం జరుగుతాను. ఎంత సంతోషం. అదే మాకు చివరిగా మేము ఎక్కడ కలిసి ఏ ప్లేస్కి వెళ్ళాలి. ఆయన ఆనందం ఏంటంటే బిడ్డలతో కలిసి, మనవలతో కలిసి, కొడలతో కలిసి, అవునా, బహుశా తన ఆనందాన్ని ఎప్పుడు అడగల. ఏదైనా కలిసి అడగల. చూడండి, దావీదు చెప్పిన స్టేట్మెంట్ అక్కడ, అయ్యో నేను మందిరంలో పచ్చని ఒలీవ చెట్లు. మనం పిలవాలండి, మనం పిలవాలి. పురుషులు నాన్నగారి కొడుకులు పిలవాలి, కొడుకులు తండ్రి పిలవాలి, బిడ్డలు కూడా కొంచెం వయసు వచ్చి కదా పక్కన అలా తీసుకెళ్ళాలి. ట్యూషన్ తీసుకెళ్ళలేదు పండేసుకొని. ఎందుకంటే పురుషులకు ఉన్నటువంటి ఆధిక్యత ఆ బిడ్డలతో గడిపే జీవితం ప్రాముఖ్యమైన జీవితం. బిడ్డలు కూడా నీ స్నేహితులతో గడిపేదానికంటే సోదరులాగా నీ తండ్రితో గడపడం చాలా ఆశీర్వాదమైన జీవితం.
సహోదరు చెప్తున్నాడు నిన్న, మీ నాన్న దగ్గర కూర్చొని అసలు ఎప్పుడన్నా ముచ్చట చెప్పావా? ఇంట్లో ఆర్థిక సమస్యలు పడవు, నేను ఇప్పుడు బాధపడుతున్నాను, ఎవరో మనకు లేదు కదా, అవకాశం లేదు కదా. ఎప్పుడు ఏదో సమస్యలు, ఏదో గొడవలతో మొహం చెప్పించుకొని అమ్మ చెప్పుకున్నాడు తప్ప మీ నాన్నగారితో అసలు ఎప్పుడైనా నాన్న అసలు ఇంత కష్టపడుతుంది నేను ఉన్నాగా అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? ఎడొచ్చాడు కదా. అలాంటి బంధం మనం ఏర్పరచాలి. అలా కుమార్తె అయిన తండ్రి గారితో గడపాలి. ఈ రోజున దేవుని మందిరంలో మహోత్సవకుండా ఆశపడుతున్న బిడ్డలారా, మొదటిగా ఏదేని వనములో దేవుని మందిరము అది ఏ రీతితో అనే మందిరంతో ఆదాము గడిపాడు. రెండవది, మహారాజు కూడా మందిరంలో విలువని గడిపాడు. మూడవది చూసినట్లయితే యెషయా గ్రంథం 56:7 ప్రార్థన ఆ మందిరంలో చేయడం, ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. ఒక ప్రవక్త విషయం ద్వారా ప్రార్థనా మందిరంలో నేను ఆనందింపచేసేదను. మనం ధన్యులు అండి. అలా ప్రార్థన చేసుకోవచ్చు, అక్కడ చెప్పుకోవచ్చు. ఎవరితో మాట్లాడకపోయినా, ప్రసంగాలు వినకపోయినా ఆ మందిరపు మెట్లు ఎక్కి ఆ మందిరంలో కూర్చొని మౌనంగా ఒక్క మాట ధ్యానం చేస్తున్నాడండి. ఎంత ఆనందంతో తెలుసు బ్రదర్స్, సహోదరులు, మీడియా చూస్తున్నారు. ఈ గోవేలో ఆ మందిరపు మెట్లు ఎక్కి నీకు అనిపిస్తుంది నేను ఎక్కడానికి అర్హుడు కాదు, నీకు అనిపిస్తుంది నేను బాబుని సొక్కని ఒక్కసారి అక్కడ బయటకు ప్రార్థన చేశాడు, తర్వాత చరిత్ర అంతా కూడా లాభం వచ్చేసాడు. ప్రార్థనా స్థలంలో యెషయా చెప్పాడు. 84:4 ఒక్క మాట చూస్తున్నాం. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎవరండి? దేవుని మందిరంలో, నీ మందిరంలో నివసించేవారు నిత్యము. అంతే, దేవుని మందిరంలో నివసించేవాళ్ళట ధన్యులంట. ఎందుకంటే ప్రశాంతం. మీరు గమనించారు లేదా? పావురాళ్ళు, గోరు ఎక్కువ ఈ ఇళ్ళ మీద అపార్ట్మెంట్ మీద ఎక్కడుంటే కదా, గోపురాల మీద కానీ అవునండి పావురాళ్ళు ఎందుకంటే చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, మన ఎక్కడ ఉంటాయి. అందుకనే పిచ్చుకలకు, గూళ్ళకు ఇవన్నీ కూడా ఆయన మందిరం దగ్గరే అని భక్తులు చెప్తున్నాడు. కారణం ఏంటంటే మహా ఉన్నతులైనటువంటి ఎత్తైన స్థలంలో ఉన్న ఆ దేవుని వారు ఆరాధించేటువంటిది. పిచ్చుకలకు కూడా 3:14 సైన్యములకు యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టే వానకోలకు గూటి స్థలం దొరికినప్పుడు మీ మందిరం నివసించేవారు ధన్యులు. వారిని పిచ్చుకలు సైతమే అదే కాలంలో స్థితిస్తున్నాయి. ప్రియమైన వారా, ఈ ఉదయకాలంలో మీ ముందు చాలా ఆశ ఏంటంటే ఏం ప్రయోజనం? దేవుని మందిరం వస్తే ఏం ప్రయోజనం? ఏం లేదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమె చెప్పండి. ఆమె మోషేకి ఈ 92 దినాలు క్రొత్త సంవత్సరంలో మమ్మల్ని కాపాడిందేవా విన్నా రాత్రి విన్నా కదా, నాకు తెలిసిన లేదు. ఇప్పుడు నేను కూర్చుంటున్నాను, నేనేం చేయాలి? నేను బ్రతిమలాడు, కొడుకు పెళ్లి చేయమ్మా, కొడుకు పెళ్లి చేయమ్మా అన్న మాట్లాడుతున్నాను. ఇప్పుడే సార్ మన ఈ నాన్నగారు చనిపోయిన శివరుడు లేదు. నాన్నగారు శివరుడులో ఆయన నాన్న ఆయన కార్యక్రమం అయిపోయింది, జ్ఞాపకాలు అయిపోయింది. ఇంటికి వస్తే వాళ్ళ నాన్న చెప్పుకోవాలి వచ్చింది. రాత్రి నిన్న తీసుకుని చేస్తే మొన్న వాళ్ళ ఆయన జ్ఞాపకార్థం చేసి ప్రార్థన చేసి 5 సంవత్సరాలు ఆ కుమారుడు వివాహం ఒక తండ్రి ముందెళ్ళిపోయి, తల్లి ముందెళ్ళిపోయి, ఈ భారతదేశం ఎందుకు ఈ అబ్బాయికి అట్టుకుంటే నేను నా అన్నగారు కనుక మనం పీడించే దయ్యాలు కదా నోట్లో వేస్తుంటే వాడి పేరు వాటి నుంచి బయలుదేరుతున్నారు. ఎవరస్తులు కూడా అది హీరోయిజం లాగా. ఇప్పుడు ఆ బిడ్డకి వివాహం నా పేరు ఉంది. తల్లి ఉంటే వివాహం ఏంటంటే ఈజీ కదండి. ముందు తండ్రి తల్లి కూడా వెళ్ళిపోతే సుధాకర్ వివాహం ఏంటి ఇప్పుడు పరిస్థితి?
ఇప్పుడు గంటల కొట్టాలని ఆలోచన కంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ మహా ఉన్నతమైన దేవుడి కింద నీవు ఉండకుండా లోకంలో చేతులాగా మన జీవితాన్ని పాటు చేసుకుంటే ఎవరిస్తారు నీ నాన్న పోస్టు, ఎవరిస్తారు భర్త పోస్టు, ఎవరిస్తారు తాత పోస్టు? దానిలో మనము ఏమవుతుందా? నా హృదయంలో మొదటిగా నీదే మందిరం ప్రభావం, 2 నా ఇల్లే మందిరం, 3వది దేవాలయపు మందిరం. ఈ మందిరంలో మనం వచ్చినప్పుడు మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటా, అంతే. ఇంకక్కడికే లేదు, నా సన్నిధి నీకు. అందుకనే నాకు అయ్యగారు చదివిస్తారా ఆ 91వ కీర్తనలో ఒక్క మాటే అందరూ చదువుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, యువతి కాలంలో మనకిచ్చిన యొక్క సంతోషకరమైన ఏప్రిల్ మాసంలో మనం నడుస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా 10వ వచనం చదువులు అందరూ కూడా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు కూడా సమీపించదు. 11వ వచనము నీ మార్గంలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. అవేం చేస్తాయంటే నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళని తమ చేతులుగా నీకు చాలండి చాలండి చాలా. అదే సార్, అదే దూతలో వెళ్ళు, నా బిడ్డ మార్గంలో వెళ్తున్నారు, అవి నేను ఎత్తి పెట్టుకుంటాను. ముఖ్యమైనది మందిరం, నీ మందిరం, కుటుంబ మందిరం, ఈ దేవాలయం. ఈ మందిరంలో మహా ఉన్నతమైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని చాటు మన జీవితం అలా నడిపించటకు పరిశుద్ధాత్మ సహాయం చేయక ఆమె ప్రార్థన చేసుకుందాం. ఆదాము జీవించాడు, మహారాజైన దావీదు మహోన్నతాలు జీవించాడు. నీవు నేను కూడా ఇష్టపడితే కొన్ని కుటుంబంతో జీవించాడు. నీవు నేను ఇష్టపడినట్లయితే సరిగ్గా మన మందిరాల ప్రభుత్వం మహోన్నత చాటు వచ్చే సర్వశక్తిని విస్తరించాలి. ఆ మహోన్నతని విస్తరించడం మంచిది. ప్రార్థన. పరిశుద్ధ స్తోత్రాలు తండ్రి, ఈ ఉదయకాలంలో భాషలకు వచ్చిన ప్రభా, మందిరం యొక్క ప్రతిష్ట మహోన్నతుల చాటున ఉన్నతమైన దేవాన్ని చాటును మేము నివసించే వారికి చేయండి. ఈ లోక యాత్రలు, ఈ లోక పరిస్థితులను తొలగించి 6 దినములు కష్టపడి పనిచేస్తున్నాం, 7వ దినము నీకు విశ్రాంతి లభిస్తున్నానని మీరు ఇచ్చిన మాటను బట్టి దేవా, ఆనాడు ఏదైనా వనంలో నీతో సన్నిధిలో నీ సన్నిధిలో నీతో మాట్లాడిన ఆదాము ప్రభుత్వం తండ్రి నీ మందిరంలో గడిపాడు. ఆయన దేవనమైన మందిరం. మహారాజైన దావీదు, అయ్యో నీ మందిరంలో మా మొత్తం సంతోషం, పచ్చని ఒలి చెట్లా నేను ఉంటాను, నేను ప్రజల కృపాక్షంలో వెంటరావాలంటే చిరకాలంలో యెహోవాతో నివాసం చేస్తానని, ఈ లోకంలో ఏది మందిరం కంటే ఎక్కువ కాదని ప్రభా, దేవాలయం ప్రాముఖ్యత ఎరిగిన మహారాజు అనే మా బిడ్డతో హృదయించి కుటుంబంతో ఈ సరిగ్గా వచ్చి కొన్నేళ్ళ మందిరం విలువ తెలుసుకున్న కొన్నేళ్ళ ఉంటే హృదయించి మోషేకు తోడైనట్టు నా సన్నిధి తోడుగా ఉంటుందని చెప్పారు. అలాంటి తోడు మా బిడ్డ దయచేయమని ఈ మాసమంతా ఈ మండు పెండల్లో బిడ్డ కాపాడు. ఒక పురుషుడిగా తనకున్న విలువగా తండ్రి ఎరిగి తనకున్న బాధ్యత తనే అధిపతిగా ఎన్నుకున్నప్పుడు తండ్రి ఎలా ప్రవర్తించాలో కూడా మేమందరం కృషి తెలుసుకుని దయచేయండి. యవనస్తులు కూడా బాధ్యత తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి నిజమే నీ చాటు ఉంటే చాలు అని ధైర్యం ముందుకు సాగు దయచేయమని చేయని ప్రతి బిడ్డ ప్రత్యేక ఆశీర్వాదం చెప్పమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగా. మా నడవడి మాకు దయచేయండి. మా ఆయన ప్రార్థన చేస్తున్నారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధన లేక దృష్టిలో తప్పించు. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన తండ్రి ప్రేమ
ప్రభుని స్తుతిస్తారు. పరిశుద్ధాత్మ లేని సహవాసం ఇప్పుడు సదాకాలం మీ కుటుంబాలకు ఈ ఏప్రిల్ మాసం అంతటికి తోడేడు కాక. ఆమేన్. ఆశీర్వాదం వల్మమేగా వర్షింపజేయు నిశా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మీద కుమారించుము దేవా బ్రహ్మార ప్రేమ వర్షము కుమారించుము దేవా. ప్రార్థన చేస్తానని చేస్తున్నాను. వీడియో